అంచేత ఎప్పుడూ తాత్కాలికంగా వచ్చినటువంటి కష్టం అనుకోకూడదు. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ కూర్చున్నా, ఓ శాలో వేసి కూర్చున్నాను, ఎవరో పుష్పగుచ్చం ఇస్తే తీసుకున్నాను, ఆదరంగా ఉన్నా. కానీ మాకు పాఠం చెప్పినటువంటి గురువుగారే వస్తే, అయ్యా నేను ఏదో 4 ప్రాకృతమైన మాట్లాడుతున్నాను, మీరైతే అప్రాకృతమైనటువంటి వాక్ కలిగినటువంటి మహనీయులు, మీరు కొద్దిసేపు రావాల్సింది, మీరు పెద్ద కుర్చీలో కూర్చుని మీరు కొన్ని అంశాలు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను ప్రార్థిస్తానా లేదా? అలాగే ఇక్కడ ఏమైందంటే, బ్రహ్మగారు ఏ మహనీయుని యొక్క నాభీకమలంలో పుట్టాడో ఆ మహనీయుడు వస్తున్నాడు కనుక ఇది శాపం లేదు, వరం అయింది. ఆయనకి నిత్యము ఆరాధించేటువంటి భాగ్యం అప్పటికి లేదు. ఇప్పుడు కలియుగంలో బ్రహ్మగారికి నిత్యము ఆరాధించేటువంటి అదృష్ట విశేషం కలిగింది కనుక భగవంతుని యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి సంతతము కలిగినప్పుడు ఒకప్పటికీ కూడా మనకి తేజోహీనమైనటువంటి జీవనం మనకి లభించదు అనేటువంటి సత్యాన్ని మనం దృఢమైనటువంటి అధ్యవసాయంతో పట్టుకోవాలండి. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి కాస్త ఈశ్వర ప్రీతి ఉంది. భాష ఎక్కడి నుంచి వచ్చింది? దేవభాష అంతా కూడా సంస్కృతం నుంచి వచ్చింది. కాబట్టి సంస్కృతి సంస్కృతాశ్రిత అంటారు. మనము అర్థమైనా అర్థం కాకపోయినా ఆ యొక్క భాషను ఎందుకు ప్రేమిస్తున్నాం సంస్కృతాన్ని అని అంటే, సాక్షాత్తు పరమశివుడు నృత్యం అయిపోయిన తరువాత చేతిలో ఉండేటువంటి ఢక్కను ఒకసారి 14 సార్లు ఆయన వాయించాడు. నృత్తావసాని నటరాజరాజో ననాద ఢక్కాం నవ పంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, మొత్తం 9, 5, 14 సార్లు ఢమ 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 ఆయన వాయించాడు. వాయించేటప్పటికీ ఆ యొక్క దివ్యమైనటువంటి శబ్దము మనలాంటి వాళ్ళకైతే ఏదో చక్కగా ఆయన నృత్యం అయింది, ఉత్సాహం వచ్చింది, వాయించాడండి అనుకుంటాం. కానీ గొప్పవారైన పాణిని మహర్షి అవి మాహేశ్వర సూత్రములు అని గుర్తించాడు. ఐవున్ అరులుక్ ఏవోంగ్ అయోచ్ హైవరట్ లన్ యమగణనం జభై గడదశ్ జపగడదశ్ కపజడత జడతో కపై శేషసర్ హల్ అనేటువంటి 14 మాహేశ్వర సూత్రములుగా గుర్తించి వాటిని అర్థం చేసుకోవటం కోసం అని చెప్పి పాణిని మహర్షి వెంటనే కూర్చుని ఆయన 4,000 సూత్రాలు రాసి భాష అనేటువంటి దానికి పరిపూర్ణత సంస్కృతానికి తీసుకువచ్చాడు. అంటే అప్పటికే శాకటాయనం ఇలాంటి భాషలు ఉన్నాయి వ్యాకరణానికి. 9 వ్యాకరణాలు ఉన్నాయి. 9 వ్యాకరణాల్లోనూ పండితుడు మన ఆంజనేయ స్వామి వారు. నవవ్యాకరణ కోవిద అని ఆయనకి బిరుదు. అయితే ప్రస్తుతానికి ఆ యొక్క పాణినీయం అనేటువంటిది వచ్చిన తర్వాత వరరుచి వార్తికాలు రాశారు. ఇంకొంచెం అర్థం కావాలి ఈ సూత్రాలు అని చెప్పి పతంజలి మహాభాష్యం రాశాడు. కాబట్టి భాష రావడానికి కారణభూతుడైనటువంటి ఆ పశుపతి దగ్గరికి వెళదాం అంటే అది ప్రదోషకాలు, ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళదు, కొంతమందికే అదే అలౌడ్ అనమాట. కాబట్టి పరమేశ్వరుడు వాళ్ళను పెట్టుకుని అమ్మవారితో నృత్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు. ఈయన వెళ్ళి ప్రార్థించాడు. శివాలయాల్లో మనం ముందు నందిని ప్రార్థించాలండి. నంది ఈశ్వరయోర్ మధ్య నాంతరంగం భజేద్బుధ. నందీశ్వరుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదభావం ఉండకూడదు శివాలయాలకు వెళ్ళాక. అందుకని నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనందప్రదాయక, అమ్మతో కూడా ఉండేటువంటి నిత్యము కూడా ఉండేటువంటి వాడ ఆనందప్రదాయక నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక. ఆయన ఆనందాన్ని మాకు కూడా అందింపజేసేటువంటి గొప్ప భాగవతోత్తముడు నువ్వయ్యా. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ దేవదేవుడైనటువంటి శివపరబ్రహ్మం నేను ఆశ్రయించాలనుకుంటున్నాను, యజ్ఞమునకు రమ్మని పిలవాలనుకుంటున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వు అంటే వెళ్ళు అన్నట్టు ఆయనకి అన్నీ తెలుసు. నందీశ్వరుడికి ఏమీ తెలియని ఉండదండి. ఓసారి ఓ కవి ఉన్నట్టు మహిమ్నస్తవం అనేటువంటిది రాశారు పుష్పదంతాచార్యులు వారు. 64 శ్లోకాలు రాసేసి హడావిడిగా చంకలో పెట్టుకుని శివుడికి వినిపించేద్దామని వెళ్తున్నట్టు. శివ నీ పైన ఇలాంటివి రాశానయ్యా, త్రయీ సంఖ్యం యోగం పశుపతే అని చెప్పి వినిపించేద్దామని చెప్పి. నందీశ్వరుడు అన్నట్ట, ఏమయ్యా ఏమిటా తాళపత్రాలు తీసుకుని పైకి వెళ్ళిపోతున్నావు, ఏమన్నా నాకు చెప్పే విషయం అయితే చెప్పొచ్చు అన్నట్ట. అయ్యో నువ్వు ఈశ్వర భక్తుడు అయ్యా, నీకు వినిపించడానికి నాకు లోటే ఉంది అని చెప్పి ఆ 64 శ్లోకాలు ఆనందంగా తను రచించాడు అనుకుని ఆయన వినిపించేసేట. వినిపించేప్పటికి నందీశ్వరుడు ఆనందంతో ఒక్కసారి నవ్వేట. ఆ
అని నందీశ్వరుడు పశువు కదండి, మనకి సక్రమంగా ఉంటే కింద 16 పైన 16 32 పళ్ళు ఉంటాయి. ఆయన కింద 32 పైన 32 64 పళ్ళు ఉంటాయి. ఈయన రాసినటువంటి పుష్పదంతాచార్యులు వారు రాసినటువంటి 64 శ్లోకాలు నందీశ్వరుడు యొక్క ముఖంలో 64 శ్లోకరత్నాలు ప్రతిఫలిస్తున్నాయట, రత్నాలాగా. వెంటనే అర్థమైందట, ఈ సృష్టిలో ఉండేదే ఈ కవితల్లోకి వచ్చింది, కవితల్లోకి వచ్చింది అని చెప్పి తెలుసుకుని, నమస్కారం, ఎందుకయ్యా వెళ్ళిపోతున్నావు? అయ్యా నువ్వే జ్ఞానం కలిగించావు నందీశ్వర, నేను పెడతానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంక శివుడు లేదు, అమ్మవారు లేదు, వినిపించడం లేదు. కాబట్టి అలాంటి జ్ఞాని అయినటువంటి నందీశ్వరుడికి నమస్కరించుకుని ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి పరమేశ్వరుడు అంగనాలోలుడే ఓ ఆనంద తాండవ పండితుడు. చిదంబరంలో మనం చూస్తూ ఉంటామే నటరాజస్వామిని, అలా ఉత్సాహంగా ఆయన చేసేస్తున్నాడు. ఇంకా అద్భుతంగా ఉంది కైలాసం అంతా కూడా ఆ నృత్యంతో. అటువంటి సమయంలో ఈయన గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమః శివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ వర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధు కిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ అని చెప్పి ఆ పరమశివుడికి నమస్కరించాడు. ఇంకా అమ్మవారి పైన కూడా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. వారు ఉభయులకి ఆనందాన్ని ఇచ్చేటువంటి తత్వం పైన మాలాయమాన అమర సింధు హంస కౌటీరవల్లి కుసుమం భవస్య దాక్షాయణి విభ్రమదర్పణశ్రీ బాలయందు ఖండ భవత పునీతాతని శివ చరణ నఖాగ్రజన్యమైన కాంతుల నుంచి పైన అమ్మవారు అద్దంలో చూసుకోవాలి అని అనిపించగానే శివుడు నెత్తున ఉండేటువంటి ఆ నెలవంక వరకు అన్నీ చూసేసి వర్ణించేశాడు కూడా. అంత అర్ధనారీశ్వర వర్ణన చేసినా కూడా ఆయన నృత్యం ఆపట్లేదు, అమ్మవారి యొక్క సహయోగాన్ని ఆయన వేడట్లేదు. పరిష్వంగంలోనే అమ్మను ఉంచుకుని నృత్యం చేసేస్తాడు. విసుగొచ్చేసింది. ఏమయ్యా అంగనాలోలుడు అయి ఉన్నావు, నీకు అసలు కలియుగంలో లింగ పూజే ఉండాలని చెప్పి కాస్త తపస్సుతో ఆయన ఒక శాపాన్ని ఇచ్చేసాడు. అంటే లిం గమయతి అంటే సూక్ష్మ స్వరూపం అండి, అంతే తప్పించి తక్కువేమీ కాదు అది. ఆయన శాపం ఇచ్చానని ఆయన కనిపించి ఉండొచ్చు, కానీ ఆ క్షణాన జ్ఞాని కదా, తర్వాతన్నా సత్యం తెలిసి ఉంటుంది. ఈరోజు తిరుమలకి వెడితే తిరుమల ఆలయంలో ఏమి జరగాలన్నా తలుపులు తీయాలన్నా ముందు తెలియాల్సింది ఎవరికో తెలుసా అండి? క్షేత్రపాలకుడైనటువంటి రుద్రుడికే. స్వామివారి ఆలయం తలుపులు తెరవాలి అంటే తాళాల కుంచె పట్టుకెళ్ళి ధ్వజస్తంభానికి ముందు ఉండేటువంటి బలిపీఠాన్ని మీరు చూస్తారా, కొంచెం ఓపికగా ఆ బంగారుతో చేసినటువంటి ఆ వాకిళ్ళు ఉంటాయి కదా, వాటి ఆ ధ్వజస్తంభపు ఆవృతమైనటువంటి వాకిలి లోపల చూస్తే ఒక నల్లటి శిలావేదిక ఉంటుందండి. ఆ శిలావేదికకి తగిలించి అయ్యా ఈశ్వర అనుజ్ఞ ఇవ్వు అని చెప్పి ఆయనను ప్రార్థించి క్షేత్రపాలకుడైనటువంటి రుద్రుడిని ప్రార్థించి లోపలికి వెళ్ళి తాళాలు తెరుస్తారు. అయితే ఆ లేదా పాండవ తీర్థం అంటారు, ఆ పాండవ తీర్థం దగ్గరికి ఉంచేశారు. ప్రతి చతుర్దశి రాత్రి కూడా, అంటే బహుళపక్షంలో వస్తుంది కదా మహాశివరాత్రి అంటారే, ఆ రోజు నమ్మక జమకాలతో అక్కడ ఈశ్వర పూజ శ్రీ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో జరుగుతుంది. మహాశివరాత్రికి అయితే 12 సార్లు ఆవృతులతో నమ్మక జమకాలతో ఆ రుద్రుడికి అభిషేకం జరుగుతుంది. కనుక అక్కడి నుంచి ఆయన ఇంకా శాంతాకారం భుజగ శయనం అనే ఉండేటువంటి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా కూడా ఇదే తంతు అయిపోయింది. రమాదేవితో ఆయన హాయిగా సరస సల్లాపాలాడుతూ ఉన్నాడు. ఈయన ప్రార్థన చేయాలి కనుక నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై అని చెప్పి సాష్టాంగపడ్డాడు. అమ్మవారికి నమస్కరించాడు. ఇంక ఓపి తగ్గిపోతుంది కదండి, ఎంతంత నడిచి వస్తున్నాడు పాపం. భూమండలం నుంచి సత్యలోకానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి అక్కడి నుంచి పాపం ఋషిగారు అందులో వయస్సులో చాలా పెద్దవాడు కాబట్టి అటువంటి భృగు మహర్షి వెళ్ళి
వైకుంఠంలో ఆ రమానాథుడైనా నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆర్తితో వెడితే ఆయన కూడా రమా వినోది అయి ఉండేప్పటికి కోపం వచ్చేసి ఆ కోపంలో ఇంక శాపాలు పెట్టేటువంటి ఓపిక కూడా లేకుండా వెళ్ళి ఎడంకాలతో తన్నేట. వెంటనే ఒక్కసారి ఉలిక్కిపడి లేచట. పాపం ఆయనకి ఏం తెలియదు, అమాయకుడు కదా ఆయన. సర్వేశ్వరుడు, త్రికాలవేది, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి ఆయనకి ఋషి రాక ఒకటి తెలియలేదు. ఎందుకు తెలియలేదో ఆ సర్వేశ్వరుడికి మనకు తెలియదు. సమస్త భూతయోని, భూతాధారుడు, జగద్యోని అయినటువంటి ఆ పరమాత్మ, అయ్యో భృగు మహర్షి ఎంత గొప్పవారు మీరు, మీలాంటి వాళ్ళు వస్తే నేనేమో ఏదో కాలక్షేపంలో ఉండిపోయానండి, అమ్మవారితో మాట్లాడుతూ మిమ్మల్ని నేను గుర్తించలేదు, నన్ను చాలా అపచారం చేసినటువంటి వాడుగా మీరు మన్నించి నాకు ఏమైనా శిక్ష కూడా విధించవచ్చు. అసలు వజ్రాది అష్టగుణం కష్టం, మీకు వజ్రఘాతము చేత కలగవలసినటువంటి కష్టము కన్నా కూడా అష్టవిధములైనటువంటి కష్టం కలిగింది. అంటే 8 రెట్లు ఎక్కువ కష్టం కలిగింది. ఎందుకంటే నా శరీరం రాక్షసులకు తెలిసి ఎంత గట్టో, వజ్రం లాంటిది అని అనుకుంటారు. వజ్రాన్ని వజ్రంతో తప్పించి దేంతో కోయలేరు. అలాంటి వజ్రముల కన్నా 8 రెట్లు గొప్పదైనటువంటి కాఠిన్యం కలిగినటువంటిది నా శరీరమే. దాన్ని మా పాపం మీ సుకుమార పాదాలతో మీరు తన్నేశారా, ఏమిటండి ఇది అని చెప్పి ఆ విరజానదిలో ఉండేటువంటి గోరువెచ్చటి గుండంలో ఉండే నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉంటే, లక్ష్మీనాథ నువ్వు ఎప్పుడన్నా ఓ మాట అనిపించుకోవాలంటే నా చేత అనిపించుకోవాలి, కానీ నువ్వు అడ్డమైన వాళ్ళ చేత, ఈ జడధారి అయినటువంటి భృగు మహర్షి చేత అనిపించుకుంటావా అని చెప్పి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అంటే అమ్మవారు ముందు వెళ్ళాలి, లేకపోతే ధర్మకార్యాలు జరగవు. రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు జావతారేషు విష్ణోహ ఏషా అనపాయిని. ఆయన ధర్మకార్యాలు చేయాలంటే సీతగానో రుక్మిణిగానో పద్మావతిగానో ఆ తల్లి అన్ని అవతారాల్లో వస్తూనే ఉండాలి. ఆయన ఎన్ని అవతారాలు ఎత్తే అమ్మవారు కిందకి రావాలి. అందుకని ఆవిడ చెప్తోంది, నేను ఇదిగో ఎక్కువ కమలాలు ఉండేటువంటి కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, గరుడ గమన ఇది సంప్రార్థ్య గచ్చామి అంటోంది. అంటే రావటానికి కూడా నీకేం వాహనం లేదని బెంగపెట్టుకోవద్దు, నీ దగ్గర గరుడ వాహనం ఉంది నాకు తెలుసు అని చెప్పి, గరుడ గమన వస్తే ఒకవేళ వస్తే అవి ఇవి ఎక్కగయో జాగ్రత్తగా నువ్వు గరుడుడిపోయిన రా అని చెప్పి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈయన ఏమీ పట్టించుకోలేదు. వెంటనే ఋషి యొక్క పాదాలు కడిగి మెత్తటి తను ధరించినటువంటి పై పట్టుపంచతో ఆయన అలా ఒక్కసారి ఉపచారం చేసి తన మెడలో ఉండేటువంటి వైజయంతి వనమాలికి ఒకసారి ఆయన పాదాలకి తగిలించేట్టుగా చేసేట. వెంటనే ఆయన అలసట తీరిపోయి మానసికమైనటువంటి దుఃఖాలన్నీ పోయిన తర్వాత ఒక్కసారి పాద సంవాహనం చేస్తున్నట్టుగా ఆయన గర్వనేత్రాన్ని చిన్నం చేసాడు. దాంతో ఒక్కసారి ఆ కైలాసంలో లేదా సత్యలోకంలో ఆయన ఏ రజోగుణంతో ఉన్నాడో అది పోయి కేవల శుద్ధ సత్వం వచ్చింది. అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉంటాయి. ఈ మూడింటికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వం అనేటువంటిది ఉంటుంది. అది పరమయోగులు అనుభవించేటువంటి దశలో ఉండేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అటువంటి దశ ఆయనకు వచ్చేట్లుగా చేశాడు. చేసేప్పటికీ వెంటనే పరమాత్మ అని సాష్టాంగపడి ఆయన ఆ వేణుగాన ధ్యానుడైనటువంటి ఆ పరమాత్మను చక్కగా దర్శించుకుని ఆయన్ని సేవించి, అయ్యా యజ్ఞం చేస్తున్నాం, పూర్ణాహుతికి మీరు రావాలి అని చెప్పి వెంట పెట్టుకుని ఆ యజ్ఞవేదిక దగ్గరికి తీసుకొస్తే అద్భుతంగా యాగం పరిపూర్ణమైంది. కలియుగ సంరక్షణం కోసం నేనున్నాను అని చెప్పి ఆయన ఆ యొక్క యజ్ఞవాటికి దగ్గర ఆయన చెప్పంగానే పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఆ పూర్ణాహుతి చేశారు. ఇప్పుడు కూడా పూర్ణాహుతి ద్రవ్యాలు చూడండి, కొబ్బరి చిప్ప, ఒక్క, ఇవన్నీ కూడా కొమ్మలు ఉండేటువంటివి కావు, ఆకులు ఉండేటువంటివి. అంటే ఏవి కూడా మళ్ళా జన్మ పరంపరలు రాకుండా ఉండటానికి ఒక్కసారి ఆ పూర్ణాహుతి ద్రవ్యములు మనం స్పృశిస్తే చాలు ఆ యజ్ఞ ఫలాన్ని మనం పొందినటువంటి వాళ్ళు. పట్టుగుడ్డలో కట్టి ఈ యొక్క విశాఖలైనటువంటివి, అంటే కొమ్మలు పెద్దగా ఉండేటువంటి మామిడి పళ్ళు అవన్నీ వేయకూడదు. ఏవైతే ఉంటాయో అటువంటి దివ్యమైనటువంటి వస్తుజాతం అంతా కూడా శాస్త్రోక్త విధిలో వేసి పూర్ణాహుతి చేయంగానే స్వామి ఇంకా లక్ష్మీ లక్ష్మీ అని చెప్పి లక్ష్మీ విరహితుడయ్యాడు కదా,
ఆ వెంకటాచలం అంతా అన్వేషించడం ప్రారంభించాడు. అమ్మవారు తాను ఎక్కడ ఉంటానో చిరునామా పూర్తిగా చెప్పి వెళ్ళింది. కరవీరపురంలో ఉంటాను, ఏనుగులు ఎక్కువగా ఉండే, కమలాలు ఎక్కువగా ఉండే చోట నేను ఉంటానని చెప్పి వెళ్తే పాపం మర్చిపోయాడో ఏమిటో తెలియదు మన స్వామి. చతుర్యుగాల్లో తపస్సుతో పరిపూర్ణమైనటువంటి వెంకటాచలానికి వెళ్ళాడు. అక్కడ రాక్షసులందరినీ కూడా తరిమి కొట్టాడు, నిష్కంటకం చేసేసాడు. నిష్కంటకం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అక్కడ తిరగటం మొదలుపెట్టాడు. తిరుగుతూ ఉంటే వరాహస్వామి వారు అక్కడికి వచ్చి ఉన్నారు, పూర్వమే ఉన్నారు అని చెప్పాం కదా. ఆయన వరాహవదనుడైనటువంటి హరి ఈ వైకుంఠ విరక్తుడైనటువంటి హరిని చూసి గుర్తించలేదు. ఏమిటో ఆ మాయ అలా అర్థం కాదు. నిజానికి పాయసానంలో పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా మహావిష్ణు స్వరూపులే, అన్నదమ్ములుగా ఉన్నారు. బలరాముడు అలాగే కృష్ణుడు కూడా మహావిష్ణు స్వరూపులే. శేషుడు శేషి పెద్దగా భేదం ఉండదు. అలాగే వరాహవదనుడైన హరి, ఈ యొక్క హరి వెంకటేశ్వరుడు ఒకటే. కానీ ఈయన ఆయన గుర్తించినట్టుగా అదో లీల, క్రోడలీల అంటారు దాన్ని. వరాహస్వామి వారు ఎవరయ్యా నువ్వు అన్నట్ట. అయ్యో నేను ఇలా వైకుంఠం నుంచి కలియుగంలో ఋషులంతా కూడా ప్రార్థన చేస్తే నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఇక్కడ ఉండి ఉందామని అనుకుంటున్నాను అని. ఓ అలానా, గడప గడపకి ఒక కాసు పెట్టించుకునేటువంటి వాడు వచ్చావా నువ్వు? కాబట్టి బాగానే ఉంది. ఏం కావాలి నీకు? స్థలం దేహ్యవనీ కాంత యావత్ కలియుగం భవేత్. స్వామి చూడండి ఎంత వినయంగా అడుగుతాడో. ముందు అలాగే అడుగుతాడు. తర్వాత ఇప్పుడు అది వరాహ క్షేత్రం ఉండదు, వెంకటాచలం అనే ప్రసిద్ధిది. ఎవడంటాడండి ఆది వరాహ క్షేత్రం అని? కాబట్టి స్థలం దేహ్యవనీ కాంత యావత్ కలియుగం భవేత్, కలియుగాంతం వరకు నాకు స్థలాన్ని ఇవ్వవలసింది కొండ మీద అని. నేను ఎక్కువగా నీకు ఇవ్వనయ్యా, నువ్వు విశేషంగా ఆదరిస్తానంటున్నావు, నీ భక్తులు విశేషంగా వస్తారని నాకు తెలుసు కనుక పాద శతమాత్రం రమాపతే ఓ లక్ష్మీనాథ, ఈ భూమానాథుడైనటువంటి నేను నీకు 100 అడుగుల స్థలాన్ని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఇప్పుడు స్తోత్రం చేయండి అంటే దశ దిశాంత కట్టడంబు వెంకటాచల పట్టణంబు అని చెప్పి శ్లోకాలు పద్యాలు చెప్పేస్తారు వీళ్ళు. అంటే 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినందుకు ఆయన కండిషన్ కూడా పెట్టేయండి, నువ్వు ఊరికే ఇచ్చేయను నేను. ప్రథమం దర్శనంచ స్యాన్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ పరంద్రవ్యం దదామి కరుణానిధే. నాకు ఏదో ఒకటి ఇచ్చి నువ్వు తీసుకో అని చెప్పారు. ఇప్పుడు క్విట్ ప్రోకో అంటున్నారే, ఇది మొదలెట్టింది స్వామివారే. ఈ లీలలన్నీ మనం అనుకుంటాం, అక్కడ మొదలుపెట్టింది కలియుగంలో ఆయనే. నాకు ఏదో ఒకటి ఇచ్చి ఆ తర్వాత 100 అడుగులు తీసుకో నీవిగా అన్నట్టు. అయితే ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళు పుష్కరిణి స్నానం చేయాలి. వాళ్ళు శుచిస్నాతులు అవుతారు. ఎందుకంటే మనకి పుష్కరాలు వస్తాయి. అదిగో గంగా నదికి వచ్చింది, గోదావరికి వచ్చింది, నర్మదకు వచ్చింది, సింధు నదికి వచ్చింది, కావేరికి వచ్చిందని చెప్పుకుంటున్నారు కదా. ఈ 12 నదులకి పుష్కర పురుషుడు వస్తున్నాడు వెళుతున్నాడు, వస్తున్నాడు వెళుతున్నాడు. అసలు ఎక్కడుంటాడు ఈయన నిత్య నివాసం ఎక్కడ అంటే స్వామిత్వం అస్మిన్ అస్తి ఇది స్వామి పుష్కరిణి. పుష్కర పురుషుడు ఇస్తే 4 నెత్తిన అపవిత్ర పవిత్రవా అని చెప్పి 4 చుక్కలు జల్లుకుంటే అన్ని పుష్కరాలను వేడినటువంటి సశాస్త్రీయంగా ఆరాధించినటువంటి పుణ్యం మనకు వచ్చేస్తుంది. అలా అని చెప్పి ఇతర పుష్కర స్నానాలు మానేయమని కాదు, అవి చెయ్యలేనటువంటి స్థితిలో ఇవి చెయ్యమని చెప్పి దానిలో శాస్త్రీయత. కాబట్టి పుష్కర స్నానం చేసిన తరువాత నిన్ను దర్శించాలయ్యా, ప్రథమం దర్శనంచ స్యాన్. అలాగే నైవేద్యం క్షీరసేచనం. మీరు 6 గంటలకు చూస్తే అలాగా గంటలు మోగుతూ ఉంటే పోటులో తయారైనటువంటి ప్రథమ ప్రసాదాన్ని అలాగే పాలను తీసుకుని అర్చక స్వాములు వెళ్ళి వరాహస్వామి వారికి నివేదిస్తారు. ప్రథమం దర్శనంచ స్యాన్ నైవేద్యం. ఆ తర్వాత ఈయన ఎన్ని ప్రసాదాలు తింటాడు అనేటువంటిది వేరే వ్యవహారం. ఆయనకి ఇంత అని పెట్టేస్తాడు అంతే. యాజ్ పర్ డ్యూటీ ఆయన ఆ ప్రసాదాన్ని పంపించేస్తాడు పొద్దున్నే. ప్రథమం దర్శనంచ స్యాన్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ పరంద్రవ్యం దదామి కరుణానిధే. కాబట్టి వరాహస్వామి వారి దర్శనం చేసుకుని తీరాలి ఆ క్షేత్ర సంప్రదాయం. వరాహ దర్శనాత్ ప్రాక్ శ్రీనివాసో నమేన్నచ. శ్రీనివాసే స్పష్టంగా తన శాసనాన్ని చెప్పాడు. ముందుగా వెళ్ళి వరాహస్వామిని దర్శించకుండా నన్ను దర్శిస్తే
నేను ఏమాత్రం తృప్తి చెందను. ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తాను. పుణ్యక్షేత్రానికి వచ్చారు కనుక, ఇక్కడ తీర్థాలను వేడారు కనుక, మీకు ఏదో ఇక్కడ అద్భుతమైనటువంటి గాలులన్నీ తగిలాయి కనుక, భక్తజనులతో కలిపి నా గోవిందనామాలు చెప్పారు కనుక ఎంతో కొంత ఫలం, మనోరథ ఫలాన్ని తీర్చేట్టుగా ఉంటుంది. కానీ పూర్ణ ఫలం రావాలంటే వరాహస్వామిని ఆశ్రయించే ఇక్కడికి రావాలి అన్నాడు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు స్వామివారు వెళ్ళారు. ఈ కలియుగంలో భక్తుల కష్టాలు తొలగించాలి అని అంటే ముందుగా ఆ కష్టాలన్నీ ఆయన అనుభవించాలి. లేకపోతే ఎవరో ఒకరు అనుభవించకపోతే కర్మఫలం అనేటువంటిది తొలగదు జీవులకి. కర్మ పోగొట్టుకుంటున్నారు వెంకటాచలానికి వెళ్ళి. ఆ కర్మఫలాన్ని స్వీకరించేటువంటి వెంకటేశ్వరుడు ముందు ఆయన తపస్సు చేయాలి అక్కడ. కాబట్టి ఒక వల్మీకంలోకి చేరి ఆయన అన్నీ కూడా విడిచిపెట్టేసి అలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఆయన. అలా తపస్సు చేస్తూ ఉంటే ఆ యొక్క వల్మీకం అంతకంతకీ పెరిగిపోయి సాంద్రమైపోయి ఊపిరాడనటువంటి స్థితి వచ్చేసింది. సకల లోకాలు ఆయన యోగ దీక్షకి వణికిపోతూ ఉంటే బ్రహ్మగారు వెళ్ళి, అమ్మ ఒక్కసారి వెంకటాచలానికి వచ్చి వెళ్ళిపో అని అంటే, అప్పుడు చంద్రగిరి పాలకుడైనటువంటి చోళరాజు దగ్గరికి ఈ బ్రహ్మగారిని రుద్రుడిని దూడగా చేసింది. ఎందుకంటే ఆయన పాలు తాగితే ఇంకేం ఉండదు, పాపాలు పోవటం కాదు, వాడే కైలాసానికి వెళ్ళిపోతాడు, గరళకంఠుడు కదా. కాబట్టి బ్రహ్మధేనువు పాలు తాగితే వాడు చిరకాలం జీవితుడు అవుతాడు. కాబట్టి బ్రహ్మను ధేనువుగా మార్చి, రుద్రుడిని దూడగా మార్చి, ఆవిడ గోపాలిక అయిపోయి ఆ తల్లి కరవీరపురం నుంచి వచ్చి ఆ యొక్క, అంటే చూడండి, ఎప్పుడైనా భార్య కోపం వస్తే కూడా ఈ యొక్క టెక్నిక్ పనిచేస్తుంది. 4 రోజులు ఆనందనకపోతే ఆవిడే వచ్చేస్తుంది, నేను రాను అది ఇది అని పుట్టింటి దగ్గర అంటుంది. ఎలా ఉన్నాడు మా ఆయనను ఒక గంట కనిపెడుతూ ఉంటుంది. ఈయన ఇక్కడ సరిగ్గా అన్నోదకాలు అందట్లేదు అని అంటే ఆవిడ వచ్చి అవి జాగ్రత్తగా చూస్తుంది. కాబట్టి ఈ విషయం మనకి చెప్పినటువంటి వాడు పరమాత్మే. ముందుగా ఆయన ఏం చేశాడు, జాగ్రత్తగా అలా నిరాహారుడైపోయి ఉన్నాడు, జితేంద్రియుడై ఉన్నాడు, అలా దీక్షలో ఉన్నాడు, తనలో తాను రమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అప్పుడు చోళరాజును మెప్పించి ఆ బ్రహ్మధేనువు ద్వారా వచ్చి ప్రతిరోజు పుట్టలో పాలు వచ్చేట్టుగా చేసింది. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఈ బ్రహ్మధేనువు పాలు తాగేటువంటి అర్హత అందరికీ లేదు కాబట్టి రోజు కొండ మీద ఉండేటువంటి స్వామికే ఇస్తూ ఉంటే, ఓ రోజు ఆ రాజు తెలుసుకుని రాజపత్ని చాలా కోప్పడింది. ఏదో ఇంత ఆవు కదా, ఇది ఎవరికో ఇస్తుందని చెప్పి నేను అనుకున్నాను, ఈ గొల్లవాడు సరిగ్గా శరభోజి చూసుకోవట్లేదు కనుక వాడిని పట్టరాండి అని చెప్పింది. వెంటనే తీసుకొచ్చేప్పుడు రాజుగారు తలుచుకుంటే, రాణిగారు తలుచుకుంటే దెబ్బల కొదవ, వాడిని చావగొట్టేసి తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికే. ఇంక కొట్టకండి రా అన్నారు పాపం ఈ రాజుగారు రాణిగారు. అలా కొట్టారు ఆ గొల్లవాడిని రాజభటులు ముందే. కాబట్టి వాడు ఏడుస్తున్నాడు, అమ్మ మాకేం తెలీదు, ఈ పాలు నేను తాగట్లేదు, ఆ ధేనువు ఎవరికి ఇస్తుందో కూడా తెలీదు, ఈసారి నేను జాగ్రత్తగా మరింత జాగరూకతతో చూస్తాను అని చెప్పి ఆ పాలు తాగేవాడిని శిక్షించాలని గండ్రగొడ్డలు ఒకటి తీసుకుని ఆయన వెళ్ళాడు. అలా వెళ్ళగా ఆ గోవు అందరినీ, ఆ గోవులను అన్నింటినీ తప్పించుకునే మందలోంచి పక్కగా వచ్చి అది వెళ్ళి ఆ పుట్టకు అటు ఇటు కాళ్ళు పెట్టి అక్కడ అయత్నముగా ఎవరూ పెదగకుండానే తనే చేపుకుని ఆ యొక్క పొదుగులోంచి పాలను ఇస్తూ ఉండటం, లోపల ఎవరో చేతులు ఇలా పెట్టి తాగటం చూసిన గొల్లవాడికి కోపం వచ్చి ఆ యాదవుడు శరభోజి ఓ గొడ్డలను ఎలా విసిరాడు గోవు పైకి. నన్ను ఎంత మోసం చేస్తున్నావు ఇది ఈ ధేనువు అని చెప్పి గోవు పైకి. అప్పుడు ఆ గో సంరక్షణ కోసం ఒక్కసారి లేచి నిలబడ్డాడండి. లేచి నిలబడేటప్పుడే ఆయన తలకి దెబ్బ తగిలింది. అంటే గోవుని, తులసిని రక్షించడం అనేటువంటిది పరమాత్మకి ఎంతో ప్రీతి. ఈరోజు గోవులను మనం రక్షిస్తున్నామా? గోవిందుడు అనుగ్రహం రావాలి అంటే, ఏ దేశంలో గోవు పూజింపబడిందో, ఏ దేశంలో గోవుని తల్లిగా చెప్పుకుని తల్లి కన్నా గొప్పదని చెప్పి వేదాదుల చేత చెప్పబడిందో, అటువంటి గోరక్తంతో ఈ నేల తడుస్తూ ఉంటే మనం అంతా మనశ్శాంతిగా ఎలా ఉండగలమండి? కాబట్టి ఆ గో సంరక్షణం చేయాలని గోవుణ్ణి కాపాడినటువంటి గోవిందుడు అయ్యాడు ఆయన కలియుగంలో. కాబట్టి ఆ గోవిందుడు ఒక్కసారి సప్తతాళ ప్రమాణము వచ్చేస్తుంది ఆయన తలలోంచి, అంటే 7 తాడి చెట్లంతా. ఆయన లేచి నిలబడేటప్పటికి స్వామి ఒక్కసారి ఆయన శిరస్సులోంచి ఆ నెత్తురు అలా పైకి వస్తూ ఉంటే భయభ్రాంతుడైపోయి ఏదో పురాణ పురుషుడికి అపరాధం చేశాను ఆయన అక్కడే ప్రాణాలు విడిచేశాడు. అందుకే స్వామి ఆ వంశీయులకే ప్రథమ దర్శనం ఇచ్చాడు.
ఆయన దోషం ఏమీ లేదు. కానీ కాలోవా కారణం రాజ్ఞ రాజావా కాలస్య కారణం ఇతితే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. ఒక కాలంలో రాజుగారు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ప్రజలు చేసే పాపం రాజుగారికే వస్తుంది. వెంటనే తెలుసుకున్నటువంటి చోళరాజు హఠాహుత్తిగా అక్కడికి వచ్చేప్పటికి బాధపడుతూ ఉండే శ్రీనివాసుడు కలియుగాంతం వరకు నువ్వు పిశాచం అయిపో అని చెప్పి శాపం పెట్టాడు. అయ్యా ఇదేమిటిది, నేనేమో ఏమీ తెలియనటువంటి వాడిని, అతను చేసిన అపరాధాన్ని నన్ను శిక్షించేవే అంటే అతను అపరాధం చేసేటువంటి దండన భయం కలిగించిన వాడివి నువ్వు గనక నిన్ను శపించాను అని చెప్పి శ్రీనివాసుడు దుఃఖంతో ఒక మాట అన్నాడు. అయ్యా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, నా శాపం అనేటువంటిది ఋషులు ఎవరూ కూడా తిరోహితం చేయలేరు, నేను కూడా తిరోహితం చేయలేను, కనుక కలియుగాంత వరకు నువ్వు పిశాచానమైనా రాబోయే రోజుల్లో నేను పద్మావతీ దేవిని ఆకాశరాజు కుమార్తెను వివాహం చేసుకుంటాను. అప్పుడు 7 మణుగులు అంటే 100 కేజీలు భారం ఉండేటువంటి ఒక గొప్ప కిరీటాన్ని నాకు ఆకాశరాజు బహుమానంగా ఇస్తాడు, ఎన్నో రత్నాభరణాలు ఇస్తూ. అప్పుడు అది నా నెత్తిన శుక్రవార అభిషేకం అయినప్పుడు పెడతారు సాయంకాల వేళల్లో. అప్పుడు నేత్రేమే జలపూరితే, నా నేత్రముల నుంచి జలం వస్తుంది అని ఇది చూశారు చాలామంది అర్చక స్వాములు కూడా. అందుకే ఆ శ్రవణానందం అనేటువంటి కావ్యం రాసినటువంటి మహనీయుడు కూడా భక్తార్తి రక్షాకర నేత్రవారి శ్రీ వెంకటేశ నితరాం పునాతు అంటాడు వెంకటాధ్వరి. కనుల వెంట ఓడిక కలిగినటువంటి నీళ్లు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామివారు సమస్త జనుల్ని కూడా కాపాడాలి అని చెప్పి చెప్తాడు, కాపాడుతున్నాడు అని అంటాడు. అందుకే ఎంతటి పాపిష్టులైనా కూడా అన్యక్షేత్రముల్లో తొలగించుకోలేనటువంటి పాపములను కూడా ఈ పుణ్యక్షేత్రముల్లో తొలగించుకోగలుగుతూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప యోగ భూమిగా ఆధ్యాత్మిక భూమిగా మారిపోయింది ఈ యొక్క వెంకటాచలం. ఆ స్వామి మూర్తిమత్వం వల్ల, ఆయన యొక్క ఉపస్థితి వల్ల. కనుక వెంటనే స్వామికి అక్కడ కార్యం అయిపోయింది. ఇంక వెంటనే అమ్మవారిని రప్పించుకోవాలి. ఆయన గుండెల్లోకి అమ్మవారిని తెచ్చుకోకపోతే ఎలాగా? ఒక్కసారి వరాహస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఓ ప్రార్థన చేశాడు. అయ్యా ఇదిగో ఈ వకుళమాలికని నీ దగ్గర ఉంచుకో, నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే ఈ వకుళమాలిక నువ్వు పూర్వం యశోదమ్మ, స్వామివారికి శ్రీసతి, నీల, జాంబవతి, శ్రీ యమునాసతి, రుక్మిణీ రమణి ఇలా 8 మందితో 8 కళ్యాణాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఏ కళ్యాణాన్ని కూడా పాపం యశోదమ్మ చూడలేదు. అందుకని యశోదమ్మ ప్రార్థించింది. ఆ యుగంలో తీరకపోయినా తరువాత మరు జన్మలో తీరుస్తాను అన్నాడు కన్నయ్య. కనుక ఆమె వకుళమాలికగా పరిచారికగా వరాహస్వామి చేత ఈయన సేవకే నియోగింపబడింది. అమ్మ నా యొక్క ఆశ్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయించు అని చెప్పి నేను ఒకసారి తిరుసుకనూరుకు వెడతాను. అంటే సుఖమహర్షి ఎక్కడ పూజిస్తూ ఉంటాడో కృష్ణమూర్తిని అక్కడికి వెళ్ళి నేను కాస్త పుణ్యం మూటగట్టుకొస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన సూర్యుడిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసేట. తన కుంతం అనేటువంటి ఆయుధం, ఆయన దగ్గర ఉండేటువంటి పరమాత్మ దగ్గర ఉండేటువంటి ఒక చిన్న గుణపంతో పెద్ద సరోవరాన్ని తవ్వాడు. ఆకాశగంగలో జలాన్ని నింపాడు. అక్కడ కాంచన కమలాలను పెట్టాడు. అంటే అమ్మవారు రావాలి అక్కడికి అని అంటే ఊరికే రాదు, కమలం ఉంటేనే వస్తుంది. హరికిం పట్టపు దేవి పుణ్యమల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో ఉట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నెల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణములు. అమ్మవారు లేకపోతే దివ్యమైనటువంటి కలియుగంలో కళ్యాణ దీక్ష అది భక్తులందరికీ ప్రయోజనకరంగా మారాలి అంటే అమ్మ రావాలి. అమ్మ రావాలి అంటే ఆకాశగంగలో ఉండేటువంటి బంగారు పద్మాన్ని తానే తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి ఒక్కడు స్నానం చేయడు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కదండి మన జన్మార్జితమైనటువంటి పాపరాశి నశించడం, పుణ్యములు సంప్రాప్తించడం అనేటువంటి జరుగుతుంది. స్వామి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఆకాశగంగ మందాకిని జలంతో నిండినటువంటి దివ్య సరము. అక్కడ ఉండేటువంటి సూర్యభగవానుడు ఎంత తేజంతో ఉంటాడో తెలుసా అండి? ఆరోగ్యం, సత్కవిత్వం, మతిమతుల బలం, కాంతిం, ఆయు, ప్రకర్షం, విద్యాం, బుద్ధిం సుతమపి లభతే సో అత్ర సూర్యప్రసాదాత్ అని చెప్పారు.
ఎన్ని మహాఫలాలు వస్తాయి అక్కడ సూర్యుడిని సంసేవిస్తే. సాక్షాత్తు శ్రీనివాసుడే సూర్యుడిని అక్కడ ఉంచాడు. 12 ఏళ్ళు తూర్పు ముఖంగా కూర్చుని ఆయన తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు కాంచన కమలంలో ఆవిర్భవించింది. కృతారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా. దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారి బంగారు తొండాలతో పట్టుకుని, దిగ్గజములన్నీ బంగారు రంగులో ఉంటాయి, వాటి కనక కలశములు పట్టుకున్నాయి అవన్నీ కూడా. అందులో ఉండేటువంటి మంత్రవేత్తలు అందించినటువంటి జలంతో అమ్మవారిని అభిషేకం చేస్తూ ఉంటే శ్రీనివాసుడు అలా విలాసంగా నవ్వుతూ ఉంటే, స్వామి ఈ విరహాన్ని నేను భరించలేను అని చెప్పి తన కరకమలాలతో ఆమె కల్హారమాలను శ్రీనివాసుని మెడలో వేసేసి, నేను ఆకాశరాజు పుత్రికగా ఉంటాను, నువ్వు వెళ్ళి వెంకటాచలంలో నా కోసం ఎదురు చూడవలసింది అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయింది. ఆ యొక్క భూమిలోకి వెళ్ళిపోయి ఆ భూమి యందు ఉండేటువంటి ఒక మంత్రమయమైనటువంటి అద్భుతమైనటువంటి నవరత్నములతో తాపడం చేయబడినటువంటి కమల సదృశమైనటువంటి పేటికలో ఉంది. అపుత్రకుడైనటువంటి ఆకాశరాజు, ధరణీదేవత, వాళ్ళకి సంతానం అనేటువంటిది లేకుండా పోతే వాళ్ళు ఆ యొక్క భూమిని దున్నుతూ ఉన్నారు. సంగ్రహంగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఎన్నో రహస్యాలు చాలా ఉన్నాయి. అసలు ఆకాశరాజు ఏమిటి, ధరణీదేవత ఏమిటి, ఈ శుకుడు ఏమిటి, ఆ కొండ ఏమిటి, కోనేరు ఏమిటి, ఇవన్నీ కూడా మనం భావించాలి. పంచభూతాత్మకత్వమే భగవంతుడి కళ్యాణం అని గ్రహించాలి. వెంటనే ఈ యొక్క స్వామి కొండ మీదకి వెళ్ళాడు, అనేకమైనటువంటి దివ్య లీలలు చేస్తూ ఉన్నాడు. యజ్ఞములు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి యజ్ఞములో వప ఎలా వేయాలో చెప్తున్నాడు ఆయన. ఇలాంటి గొప్ప లీలలన్నీ చేస్తూ ఉన్నాడు ఆయన. ఋషులందరికీ కూడా యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడ అమ్మవారు పెద్దదైపోయింది. ఈయన పారివేట ఉత్సవం మొదలెట్టాడు. పారివేట ఉత్సవం అని అంటే మృగాలను వేటాడటం. ఈయన వస్తూ ఉంటేనే ఆ గుర్రపు వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని వెడుతూ ఉంటే ఆ రెక్కల ధ్వనికి నీవు తిరగమ మీద నేర్పు మెరయ్యా అంటారు అన్నమాచార్యులు వారు. ఆ పారివేట చేస్తూ ఉంటే అందరూ పారిపోతూ ఉన్నారు. ఆ మృగ రూపంలో ఉండేటువంటి దేవతలంతా కూడా. ఒక ఏనుగు బయటపడింది. ఆ ఏనుగు తరువుకున్నాడు. బాగా మదించుంది, దీన్ని విడిచిపెట్టకూడదని చెప్పి. బాగా కొవ్వెక్కినటువంటి వాళ్ళకి డాక్టర్లు లైపోసెక్షన్ చేస్తారే, అలాగే స్వామివారికి బాగా కొవ్వెక్కినటువంటి వాళ్ళు, ఇంద్రుడైనా ఎవరికైనా బ్రహ్మగారైనా కూడా అహంకార నిరసనం చేయించడం ఆయనకి అలవాటు. ఆ ఏనుగు వెనకాల పడ్డట. ఆ ఏనుగు ఎందుట, మా గజజాతి కూటస్థమైనటువంటి ఆ ఏనుగుని కాపాడేవే, నా నడక అలా తగులోడింది, నా మదజలం అలా వస్తుంది, నా వెనకాల ఎందుకు అయ్యే పడ్డావు. నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురా రక్షంతామితి దీనవాక్యకరిణ దేవేశ్వశక్తేష్య మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి నారాయణుడే నాకు దిక్కు అని చెప్పి తొండాన్ని అలా చాచి దండంలాగా ఢబాలను అంత ఏనుగు పడిపోయిందిట. శరణాగతి చేసేసింది. శరణాగతిని నేర్చుకోవాలంటే, కరదీపికగా చేసుకోవాలంటే గజేంద్ర మోక్షణం చదవాల్సిందే మనం. కాబట్టి ఆ గజేంద్రుడు అలా శరణాగతి చేయంగానే, ఓ సరే నన్నేం చేయమంటావు అన్నట్ట. ఏం లేదు, నా నడక చూసి కదా, మదగజయానం అని కదా నా వెనకాల పడ్డావు స్వామి, నాలాగా నడిచేటువంటి పద్మావతి అక్కడ ఉంది, అక్కడ చూపించిన ఈ ప్రతాపం అని చెప్పంగానే అక్కడ ఆకాశరాజు ధరణీదేవతకి పుట్టి పెద్దదయ్యి పుష్పోద్యానవనానికి వచ్చింది. అక్కడికి వచ్చేప్పటికి ముందుగా వెళ్ళి ఈ ఏనుగు భయపెట్టింది. అదిగో వస్తున్నాడు స్వామి అని చెప్పి ఘింకారాలు చేస్తూ వెనకాల స్వామివారు వచ్చారు. వీళ్ళంతా దాక్కున్నారు. ఆ దాక్కున్నప్పుడు స్వామివారు అక్కడికి వచ్చి అమ్మవారిని చెలికెత్తలతో ఉండగా చూశాడు. జన్మ జన్మాల బంధం, సూర్యుడికి సూర్యకిరణాలకి ఎలా అయితే భేదం ఉండదో, ఒక సముద్రానికి అలలకు ఎలా అయితే భేదం ఉండదో, పుష్పంలో ఉండేటువంటి సౌరభానికి పుష్పానికి ఎలా అయితే అంతరం ఉండదో, అలాగా లక్ష్మీనారాయణులకి ఎటువంటి కడమి ఉండదో అంటారు అన్నమాచార్యులు వారు. కనుక పేరుబలం ఉండేటువంటి వాళ్ళు కనుక అమ్మవారిని చూడంగానే అయ్యవారికి ఒక్కసారి ఏదో తన్మయత్వం వచ్చేసింది. ఆయన చూడంగానే ఆవిడికి వచ్చింది. కానీ స్త్రీ కదా, రాకుమార్తె కదా,
వద్దు వద్దని చెప్పింది. ఈయన అందచందాలు పొగట్టం మొదలుపెట్టాడు. ఇలాంటి మాటలు ప్రలాపాలు చేయొద్దయ్యా అని చెలికత్తెలు చెప్పారు. ఇంకా ఆయన వద్దంటే మరీ హద్దులు మీరుతున్నాడు. ఆయన ఇంకా లాభం లేదని చెప్పి వీడేదో బండరాతి లాంటి హృదయం కలిగినటువంటి వాడు, వీడిని విడిచిపెట్టకూడదు, భయపెట్టాలని చెప్పి రాళ్లతో కొట్టేట. ఆ గుర్రానికి తగిలేట. ఆ గుర్రానికి తగిలి కొన్ని ఆయనకి తగిలే కింద పడిపోయాడు. అలా దీనంగా ఆయన రోధించుకుంటూ గుర్రం కూడా చనిపోతే నడుచుకుంటూ వెంకటాచలానికి వెళ్ళాడు. ఈ చెలికెత్తెలను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయినటువంటి ఆ తల్లికి ఆ మనోహర రూపమే అన్ని అవస్థల్లో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తిలో, అంటే ఆ మధ్య దశలో కూడా ఆయనే కనిపిస్తున్నాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి స్వామి అదే స్థితిలో ఉన్నాడు. ఇలా ఉండేప్పటికీ అప్పటికే పర్ణశాలలన్నీ నిర్మించింది కదా ఒకళ్ళమ్మ. నాయనా ఇదిగో శ్యామాకు బియ్యంతో నీకు అన్నం చేశాను, పరమాన్నం కూడా చేశాను, వీటితో ఇవన్నీ నాన్న భుజించు అని చెప్పి పెడుతూ ఉంటే, అమ్మా నాకేమి శరీరానికి దెబ్బలు, అసలు నిన్ను ఎలాగా అయ్యా ఇలా కొట్టారు, నీ అందమైన నల్లని దేహాన్ని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి, ఎవరు కొట్టారు అంటే, అమ్మా ఆడవాళ్ళు కొట్టే, వాళ్ళు అసలు ఆడవాళ్ళే, నీలాంటి మంగళమూర్తిని కొట్టారు అని అంటే వాళ్ళ చేతులే అని చెప్పి కోప్పడింది. మాతృభావన, యశోదమ్మ కదా. కాబట్టి ఆ మాతృభావనతో వాళ్ళని నిందించి అక్కడక్కడ ఉపచారాలు చేసి ఆ తర్వాత స్వామివారికి బలవంతంగా పసిబిడ్డ అలిగితే ఎలా అయితే తల్లి గోరుముద్దలు తినిపిస్తుందో అలా శ్యామాక బియ్యంతో పెట్టినటువంటి నాయన నేను దుఃఖాన్ని నేను తొలగిస్తాను, నాకు చెప్పుకో అని చెప్పింది. పాపం బ్రహ్మాండ నాయకుడు ఆవిడికి చెప్పుకున్నాడు. ఇదిగో నేను క్షణంలో పెళ్లి చేయించేస్తాను, ఏముందానికి, నీ లాంటి అందగాడికి ఇవ్వటానికి ఏమొచ్చింది రాజుగారికి, ఇదిగో నేను వెడుతున్నాను అని చెప్పేప్పటికి, అమ్మ వెళ్ళేటప్పుడు అదిగో ఆ గుర్రాన్ని తీసుకెళ్ళు అని చెప్పి ఒక గుర్రాన్ని ఆవిడకి ఇచ్చి కొంతమంది భటుల్ని ఇచ్చి ఆ తర్వాత వెడుతూ ఉంటే, అమ్మ ఓ చిన్న పని చేయాలి, కింద కపిల తీర్థం అని ఉంది, అది భోగవతి గంగ. ఒకప్పుడు కపిల మహర్షి తపస్సు చేసి ప్రార్థిస్తే పరమేశ్వరుడు పాతాళంలోంచి లింగస్వరూపంగా అలా పైకి వచ్చేసి ఆయన్ని అభిషేకించాలని చెప్పి ఆ యొక్క భోగవతి గంగ కూడా పైకి వచ్చేసింది. గంగ త్రిపథక కదండి, పాతాళంలో ఉంటే భోగవతి, భూమి మీద ఉంటే భాగీరథి, ఆకాశంలో ఉంటే మందాకిని. కాబట్టి ఈ భోగవతి గంగతో కూడినటువంటి శివలింగం కామాక్షిదేవితో పాటు అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఆ కామధేను వచ్చి మా వర్ధస్వాన అటు ఇటు కూడా పాదాలు వేసి పాలు ఇస్తూ ఉంది, ఆ పాలధారలతో తడిపేస్తోంది. అక్కడికి వెళ్ళి ఆ సర్వమంగళ దేవత అయిన పార్వతీదేవికి, ఆ పరమశివుడి కపిలేశ్వర స్వామికి కూడా శ్రీనివాసస్య బాలస్య కళ్యాణం నిత్యం కర్తుం అర్హతాం దీయతాం అని చెప్పి నా పక్షాన నువ్వు ప్రార్థించాలి అంటే ఒకళ్ళమ్మ అలాగే ప్రార్థించింది. ఈవిడ ఇలా ఈ పక్కకి వెళ్ళేప్పటికీ ఈయన కురవంజి అంటే మామూలుగా ఎరుకల గత్తె అంటారే ఆ వేషం వేసుకెళ్ళి, ఎందుకంటే ఈవిడ చేసే పని వల్ల పరిపూర్ణత రాదు, యోగమాయతో ఆయనే చేసుకోవాలి. తల్లి భావనతో ఈ యశోదమ్మ వెళుతోంది. ఆయన వెళ్ళి అనేకమైనటువంటి బ్రహ్మని బిడ్డగా పెట్టుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క కురవంజి లీలను ప్రదర్శించి, మీ పద్మావతి అలా వ్యాధిగ్రస్తురాలుగా ఉంది, మనోవేదంతో బాధపడుతోంది, శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటేనే తీరుతుంది అని చెప్పి అమ్మ వచ్చే ముందే మార్గాన్ని సుగమం చేసి పెట్టేశాడు వెంకటేశ్వర స్వామి. చేసేసి శ్రీనివాసుడు అలా చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయాడు. ధరణీ దేవత, ఆకాశరాజు ఆ కురవంజి చెప్పేటువంటి ఒకళ్ళమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళమ్మ వచ్చేసింది. ఇలా మా బాలుడు శ్రీనివాసుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కృష్ణనామధేయంతో ఉన్నాడు, ఆయనకి మేము కళ్యాణం చేయాలి, మీ అమ్మాయిని ఇవ్వాలి అని అంటే, ఓ తప్పకుండా ఇస్తాము, అయితే మా కులగురువు అయిన బృహస్పతుల వారిని అడగాలి అని అంటే ఆయన్ని పిలిచి ఆయన లెక్కలు కట్టాడు. ఏమిటి అసలు జన్మ పరంపరలే లేనటువంటి దివ్యమైనటువంటి కలియుగంలో కళ్యాణ దీక్ష, అది భక్తులందరికీ ప్రయోజనకరంగా మారాలి అంటే అమ్మ రావాలి. అమ్మ రావాలి అంటే ఆకాశగంగలో ఉండేటువంటి బంగారు పద్మాన్ని తానే తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి ఒక్కడు స్నానం చేయడు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కదండి మన జన్మజన్మార్జితమైనటువంటి పాపరాశి నశించడం, పుణ్యములు సంప్రాప్తించడం అనేటువంటి జరుగుతుంది. స్వామి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఆకాశగంగ మందాకిని జలంతో నిండినటువంటి దివ్య సరము, అక్కడ ఉండేటువంటి సూర్యభగవానుడు ఎంత తేజంతో ఉంటాడో తెలుసా అండి.
ఆరోగ్యం, సత్కవిత్వం, మతిమతుల బలం, కాంతిం, ఆయు, ప్రకర్షం, విద్యాం, బుద్ధిం సుతమపి లభతే సో అత్ర సూర్యప్రసాదాత్ అని చెప్పారు. ఎన్ని మహాఫలాలు వస్తాయి అక్కడ సూర్యుడిని సంసేవిస్తే. సాక్షాత్తు శ్రీనివాసుడే సూర్యుడిని అక్కడ ఉంచాడు. 12 ఏళ్ళు తూర్పు ముఖంగా కూర్చుని ఆయన తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు కాంచన కమలంలో ఆవిర్భవించింది. కృతారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా. దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారి బంగారు తొండాలతో పట్టుకుని, దిగ్గజములన్నీ బంగారు రంగులో ఉంటాయి, వాటి కనక కలశములు పట్టుకున్నాయి అవన్నీ కూడా. అందులో ఉండేటువంటి మంత్రవేత్తలు అందించినటువంటి జలంతో అమ్మవారిని అభిషేకం చేస్తూ ఉంటే శ్రీనివాసుడు అలా విలాసంగా నవ్వుతూ ఉంటే, స్వామి ఈ విరహాన్ని నేను భరించలేను అని చెప్పి తన కరకమలాలతో ఆమె కల్హారమాలను శ్రీనివాసుని మెడలో వేసేసి, నేను ఆకాశరాజు పుత్రికగా ఉంటాను, నువ్వు వెళ్ళి వెంకటాచలంలో నా కోసం ఎదురు చూడవలసింది అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయింది. ఆ యొక్క భూమిలోకి వెళ్ళిపోయి ఆ భూమి యందుండేటువంటి ఒక మంత్రమయమైనటువంటి అద్భుతమైనటువంటి నవరత్నములతో తాపడం చేయబడినటువంటి కమల సదృశమైనటువంటి పేటికలో ఉంది. అపుత్రకుడైనటువంటి ఆకాశరాజు, ధరణీ దేవత, వాళ్ళకి సంతానం అనేటువంటిది లేకుండా పోతే వాళ్ళు ఆ యొక్క భూమిని దున్నుతూ ఉన్నారు. సంగ్రహంగా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఎన్నో రహస్యాలు చాలా ఉన్నాయి. అసలు ఆకాశరాజు ఏమిటి, ధరణీ దేవత ఏమిటి, ఈ శుకుడు ఏమిటి, ఆ కొండ ఏమిటి, కోనేరు ఏమిటి, ఇవన్నీ కూడా మనం భావించాలి. పంచభూతాత్మకత్వమే భగవంతుడి కళ్యాణం అని గ్రహించాలి. వెంటనే ఈ యొక్క స్వామి కొండ మీదకి వెళ్ళాడు, అనేకమైనటువంటి దివ్య లీలలు చేస్తూ ఉన్నాడు. యజ్ఞములు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి యజ్ఞములో వప ఎలా వేయాలో చెప్తున్నాడు ఆయన. ఇలాంటి గొప్ప లీలలన్నీ చేస్తూ ఉన్నాడు ఆయన. ఋషులందరికీ కూడా యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడ అమ్మవారు పెద్దదైపోయింది. ఈయన పారివేట ఉత్సవం మొదలెట్టాడు. పారివేట ఉత్సవం అని అంటే మృగాలను వేటాడటం. ఈయన వస్తూ ఉంటేనే ఆ గుర్రపు వాయుదేవుణ్ణి గుర్రంగా చేసుకుని వెడుతూ ఉంటే ఆ రెక్కల ధ్వనికి నీవు తిరగమ మీద నేర్పు మెరయ్యా అంటారు అన్నమాచార్యులు వారు. ఆ పారివేట చేస్తూ ఉంటే అందరూ పారిపోతూ ఉన్నారు. ఆ మృగ రూపంలో ఉండేటువంటి దేవతలంతా కూడా. ఒక ఏనుగు బయటపడింది. ఆ ఏనుగు తరువుకున్నాడు. బాగా మదించుంది, దీన్ని విడిచిపెట్టకూడదని చెప్పి. బాగా కొవ్వెక్కినటువంటి వాళ్ళకి డాక్టర్లు లైపోసెక్షన్ చేస్తారే, అలాగే స్వామివారికి బాగా కొవ్వెక్కినటువంటి వాళ్ళు, ఇంద్రుడైనా ఎవరికైనా బ్రహ్మగారైనా కూడా అహంకార నిరసనం చేయించడం ఆయనకి అలవాటు. ఆ ఏనుగు వెనకాల పడ్డట. ఆ ఏనుగు ఎందుట, మా గజజాతి కూటస్థమైనటువంటి ఆ ఏనుగుని కాపాడేవే, నా నడక అలా తగులోడింది, నా మదజలం అలా వస్తుంది, నా వెనకాల ఎందుకయ్యా పడ్డావు? నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూస్రా రక్షంతామితి దీనవాక్యకరిణ దేవేశ్వశక్తేష్య మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి నారాయణుడే నాకు దిక్కు అని చెప్పి తొండాన్ని అలా చాచి దండంలాగా ఢబాలను అంత ఏనుగు పడిపోయిందిట. శరణాగతి చేసేసింది. శరణాగతిని నేర్చుకోవాలంటే, కరదీపికగా చేసుకోవాలంటే గజేంద్ర మోక్షణం చదవాల్సిందే మనం. కాబట్టి ఆ గజేంద్రుడు అలా శరణాగతి చేయంగానే, ఓ సరే నన్నేం చేయమంటావు అన్నట్ట. ఏం లేదు, నా నడక చూసి కదా, మదగజయానం అని కదా నా వెనకాల పడ్డావు స్వామి, నాలాగా నడిచేటువంటి పద్మావతి అక్కడ ఉంది, అక్కడ చూపించి నీ ప్రతాపం అని చెప్పంగానే అక్కడ ఆకాశరాజు ధరణీ దేవతకి పుట్టి పెద్దదయ్యి పుష్పోద్యానవనానికి వచ్చింది. అక్కడికి వచ్చేప్పటికి ముందుగా వెళ్ళి ఈ ఏనుగు భయపెట్టింది. అదిగో వస్తున్నాడు స్వామి అని చెప్పి ఘింకారాలు చేస్తూ వెనకాల స్వామివారు వచ్చారు. వీళ్ళంతా దాక్కున్నారు. ఆ దాక్కున్నప్పుడు స్వామివారు అక్కడికి వచ్చి అమ్మవారిని చెలికెత్తలతో ఉండగా చూశాడు. జన్మ జన్మాల బంధం, సూర్యుడికి సూర్యకిరణాలకి ఎలా అయితే భేదం ఉండదో, ఒక సముద్రానికి అలలకు ఎలా అయితే భేదం ఉండదో, పుష్పంలో ఉండేటువంటి సౌరభానికి పుష్పానికి ఎలా అయితే అంతరం ఉండదో, అలాగా లక్ష్మీనారాయణులకి ఎటువంటి కడమి ఉండదు అంటారు అన్నమాచార్యులు వారు. కనుక పేరు బలం ఉండేటువంటి వాళ్ళు కనుక
అమ్మవారిని చూడంగానే అయ్యవారికి ఒక్కసారి ఏదో తన్మయత్వం వచ్చేసింది. ఆయన చూడంగానే ఆవిడికి వచ్చింది. కానీ స్త్రీ కదా, రాకుమార్తె కదా, వద్దని చెప్పింది. ఈయన అందచందాలు పొగట్టం మొదలుపెట్టాడు. ఇలాంటి మాటలు ప్రలాపాలు చేయొద్దయ్యా అని చెలికత్తెలు చెప్పారు. ఇంకా ఆయన వద్దంటే మరీ హద్దులు మీరుతున్నాడు. ఆయన ఇంకా లాభం లేదని చెప్పి వీడేదో బండరాతి లాంటి హృదయం కలిగినటువంటి వాడు, వీడిని విడిచిపెట్టకూడదు, భయపెట్టాలని చెప్పి రాళ్లతో కొట్టేట. ఆ గుర్రానికి తగిలి కొన్ని ఆయనకి తగిలాయి, కింద పడిపోయాడు. అలా దీనంగా ఆయన రోధించుకుంటూ గుర్రం కూడా చనిపోతే నడుచుకుంటూ వెంకటాచలానికి వెళ్ళాడు. ఈ చెలికెత్తెలను తీసుకుని అక్కడికి వెళ్ళిపోయినటువంటి ఆ తల్లికి ఆ మనోహర రూపమే అన్ని అవస్థల్లో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తిలో, అంటే ఆ మధ్య దశలో కూడా ఆయనే కనిపిస్తున్నాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి స్వామి అదే స్థితిలో ఉన్నాడు. ఇలా ఉండేప్పటికీ అప్పటికే పర్ణశాలలన్నీ నిర్మించింది కదా ఒకళ్ళమ్మ. నాయనా, ఇదిగో శ్యామాకు బియ్యంతో నీకు అన్నం చేశాను, పరమాన్నం కూడా చేశాను, వీటితో ఇవన్నీ నాన్న భుజించు అని చెప్పి పెడుతూ ఉంటే, అమ్మా నాకేమి శరీరానికి దెబ్బలు, అసలు నిన్ను ఎలాగా అయ్యా ఇలా కొట్టారు, నీ అందమైన నల్లని దేహాన్ని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయి, ఎవరు కొట్టారు అంటే, అమ్మా ఆడవాళ్ళు వాళ్ళు అసలు ఆడవాళ్ళే నీలాంటి మంగళమూర్తిని కొట్టారు అని అంటే వాళ్ళ చేతులే అని చెప్పి కోప్పడింది. మాతృభావన, యశోదమ్మ కదా. కాబట్టి ఆ మాతృభావనతో వాళ్ళని నిందించి అక్కడక్కడ ఉపచారాలు చేసి ఆ తర్వాత స్వామివారికి బలవంతంగా పసిబిడ్డ అలిగితే ఎలా అయితే తల్లి గోరుముద్దలు తినిపిస్తుందో అలా శ్యామాక బియ్యంతో పెట్టినటువంటి నాయన నీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను, నాకు చెప్పుకో అని చెప్పింది. పాపం బ్రహ్మాండ నాయకుడు ఆవిడికి చెప్పుకున్నాడు. ఇదిగో నేను క్షణంలో పెళ్లి చేయించేస్తాను, ఏముందానికి, నీ లాంటి అందగాడికి ఇవ్వటానికి ఏమొచ్చింది రాజుగారికి, ఇదిగో నేను వెడుతున్నాను అని చెప్పేప్పటికి, అమ్మ వెళ్ళేటప్పుడు అదిగో ఆ గుర్రాన్ని తీసుకెళ్ళు అని చెప్పి ఒక గుర్రాన్ని ఆవిడకి ఇచ్చి కొంతమంది భటుల్ని ఇచ్చి ఆ తర్వాత వెడుతూ ఉంటే, అమ్మ ఓ చిన్న పని చేయాలి, కింద కపిల తీర్థం అని ఉంది, అది భోగవతి గంగ. ఒకప్పుడు కపిల మహర్షి తపస్సు చేసి ప్రార్థిస్తే పరమేశ్వరుడు పాతాళంలోంచి లింగస్వరూపంగా అలా పైకి వచ్చేసి ఆయన్ని అభిషేకించాలని చెప్పి ఆ యొక్క భోగవతి గంగ కూడా పైకి వచ్చేసింది. గంగ త్రిపథక కదండి, పాతాళంలో ఉంటే భోగవతి, భూమి మీద ఉంటే భాగీరథి, ఆకాశంలో ఉంటే మందాకిని. కాబట్టి ఈ భోగవతి గంగతో కూడినటువంటి శివలింగం కామాక్షి దేవతో పాటు అక్కడికి వచ్చేసింది. అప్పుడు ఆ కామధేను వచ్చి మా వర్ధస్వాన అటు ఇటు కూడా పాదాలు వేసి పాలు ఇస్తూ ఉంది, ఆ పాలధారలతో తడిపేస్తోంది. అక్కడికి వెళ్ళి ఆ సర్వమంగళ దేవత అయిన పార్వతీదేవికి, ఆ పరమశివుడి కపిలేశ్వర స్వామికి కూడా శ్రీనివాసస్య బాలస్య కళ్యాణం నిత్యం కర్తుం అర్హతాం దీయతాం అని చెప్పి నా పక్షాన నువ్వు ప్రార్థించాలి అంటే ఒకళ్ళమ్మ అలాగే ప్రార్థించింది. ఈవిడ ఇలా ఈ పక్కకి వెళ్ళేప్పటికీ ఈయన కురవంజి అంటే మామూలుగా ఎరుకల గత్తె అంటారే ఆ వేషం వేసుకెళ్ళి, ఎందుకంటే ఈవిడ చేసే పని వల్ల పరిపూర్ణత రాదు, యోగమాయతో ఆయనే చేసుకోవాలి. తల్లి భావనతో ఈ యశోదమ్మ వెళుతోంది. ఆయన వెళ్ళి అనేకమైనటువంటి బ్రహ్మని బిడ్డగా పెట్టుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క కురవంజి లీలను ప్రదర్శించి, మీ పద్మావతి అలా వ్యాధిగ్రస్తురాలుగా ఉంది, మనోవేదంతో బాధపడుతోంది, శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటేనే తీరుతుంది అని చెప్పి అమ్మ వచ్చే ముందే మార్గాన్ని సుగమం చేసి పెట్టేశాడు వెంకటేశ్వర స్వామి. చేసేసి శ్రీనివాసుడు అలా చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయాడు. ధరణీ దేవత, ఆకాశరాజు ఆ కురవంజి చెప్పేటువంటి ఒకళ్ళమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళమ్మ వచ్చేసింది. ఇలా మా బాలుడు శ్రీనివాసుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన కృష్ణనామధేయంతో ఉన్నాడు, ఆయనకి మేము కళ్యాణం చేయాలి, మీ అమ్మాయిని ఇవ్వాలి అని అంటే, ఓ తప్పకుండా ఇస్తాము, అయితే మా కులగురు అయిన బృహస్పతుల వారిని అడగాలి అని అంటే ఆయన్ని పిలిచి ఆయన లెక్కలు కట్టాడు. ఏమిటి అసలు జన్మ పరంపరలే లేనటువంటి ఆ లక్ష్మీనారాయణలకి ఏవో లెక్కలు కట్టి, బృహస్పతి గారికి అన్నీ తెలుసు కానీ ఏదో లౌకికంగా ఒక లీల ప్రదర్శించి సుఖమహర్షిని పంపించండి, కళ్యాణానికి ఆహ్వానం పంపించండి అన్నారు. ఆయన గోచి సరిగ్గా లేకుండా ఉంటాడు. ఆయన సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి ఓవన్ అంటారు కదా, అటువంటి ఆ యొక్క మహానుభావుడు చక్కగా ఆ దర్భపుల్లలన్నీ పెట్టుకుని ఆ
బృహస్పతి గారు రాసినటువంటి ఆ దివ్యమైనటువంటి కళ్యాణ లేఖను తీసుకుని వెళ్ళిపోయాడు వైకుంఠానికి. ఆ ధరాలోక వైకుంఠమైన తిరుమలకి వెళ్ళి శ్రీనివాసుడిని ఆకాశరాజు దీవిస్తూ వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి ఇదిగో ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అని చెప్పి అప్పటికే ఒకళ్ళమ్మ వచ్చిన తర్వాత ఇద్దరికీ కూడా ఆ సుఖమహర్షి చెప్పాడు. గొప్ప ప్రార్థనలు కూడా ఎన్నో మనకి తెలుసు. శుకుడు మామూలుగా చేయుడు, సముడై ఎవ్వడు ముక్తకర్మ చేయుడై అనే కీర్తింపబడినటువంటి ఆయన గొప్ప అద్భుతమైనటువంటి స్తోత్రములన్నీ కూడా చేశాడు. చేసి ఆ తర్వాత ఈ యొక్క కళ్యాణ పత్రిక వినిపిస్తే తప్పకుండా నేను వస్తాను అని చెప్పి తర్వాత విశ్వకర్మని వాళ్ళందరినీ పిలిచి పనులు చేయించాలి. తర్వాత అన్ని లోకాల్లోంచి అందరినీ కూడా ముక్కోటి దేవతల్ని పిలిపించాలి. మరి వీటన్నింటికీ డబ్బులు కావాలి కదండి. కుబేరుడిని పిలిపించాడు. అదో లీల. కుబేరుడి దగ్గర ఒక అప్పుపత్రం రాయించుకున్నాడు. ఆ అప్పుపత్రం కూడా ఆ యొక్క అశ్వత్థ వృక్షం, వరాహస్వామి ఇవన్నీ సాక్ష్యాలు అన్నమాట. ఇలా సాక్ష్యాలు పెట్టుకుని ఆ దివ్యమైనటువంటి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న తర్వాత ఆయన వడ్డీ కాసులు వాడిగా మారిపోయి ఆ తర్వాత ఆ అప్పుతో కళ్యాణం చేసుకున్నాడు. ఆయన ఆ కళ్యాణం కూడా ఆయన అందరితో పాటు అక్కడికి వెళ్ళాడు. ఆ వంది మాగదులు అందరితో పాటు అక్కడ కళ్యాణానికి వెళ్ళిన తర్వాత ఈయనకి మంచి విడిదిచ్చారు. అప్పులాయగుంట అంటారు. మామూలుగా ఇవన్నీ వినంగానే మనకి అక్కడ స్థానికులను అడిగేస్తే ఏం చెప్పేస్తారంటే బాగా అప్పులు తీసుకున్నాడు కదండి, అందుకని ఆయన అప్పులు అయ్యాడండి అంటారు. కాదు, మనకుండేటువంటి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములు అనేటువంటి తాపాలు తీరాలి అని అంటే దైవ రుణం, పితృరుణం, ఋషి రుణం అనేటువంటి 3 రుణాలు తీర్చుకోవాలి. అలా స్వామివారు అక్కడ అభయహస్తంతో ఉంటాడు. అక్కడ ఆయన రుణత్రయ విమోచనం చేస్తాడు. అక్కడ విడిది చేసి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కళ్యాణ వెంకటేశ్వరుడు అప్పులాయిగుంటలో ఉండే కళ్యాణమూర్తి ఒక్కరే ఇలా అభయహస్తంతో ఉంటారు. మిగతా చోట్లంతా కటివరద హస్తాలతోనే ఉంటాడు. ఈ ఎడం చేత్తో ఇక్కడ దాకా మీకు సంసార ప్రవాహం అవుతుంది అని చెప్పి నా పాదాలని ఆశ్రయించండి అని ఉండేటువంటి ఆ పరమాత్మ రూపం ఒకే ఒక చోట ఇలా అభయహస్తంతో ఉంటుంది. అదే అప్పులయ్యగుంట. అక్కడ విడిది చేశాడు. అది శుక్రవారం. ఆ శుక్రవారం నాడు ఆయనకి గొప్ప అభిషేకం జరిగింది. ఎంత మనోహరంగా ఉంటుందో వెంకటాచల మహాత్మ్యంలో. అసలు ఆయనకి సంపెంగ నూనె రాయటం, ఆ యొక్క మంగళహారతులన్నీ ముందుగా ఇవ్వటం, తర్వాత ఉత్తర నీరాజనాలు ఇచ్చే లోపల ఆయనకి ఎటువంటి ద్రవ్యాలతో ఆయనకి సుగంధ పరిమళాలతో అభిషేకం జరిగిందో అది వాచామగోచరమైనటువంటి అభిషేకం. అలాంటి మనోహరమైనటువంటి అభిషేకాన్ని నేను ఎన్నోసార్లు తిరుమల దేవాలయంలో చెప్పేటువంటి భాగ్యం పరమాత్మ ఇచ్చాడు నాకు. కాబట్టి అటువంటి గొప్ప దివ్యమైనటువంటి అభిషేక క్రతువు తొలిసారిగా అక్కడ అందుకుని ఆయన ఆ తర్వాత పక్క రోజు శనివారం నాడు కళ్యాణం చేసుకున్నాడు. అందుకే శనివారే సమభ్యర్చ వెంకటేశం విశేషత అంటారు. అలాగే శనివారం నాడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఆయన మారిపోయాడు. ఈ శుక్రవారం నాడు ఆయన అక్కడ ఉండి ఉపవాసం ఉండి ఆ యొక్క ధర్మదీక్షతో పద్మావతి అమ్మవారి కోసం కళ్యాణం కోసం ఎదురు చూస్తూ ఉంటే అమ్మవారు ఎలా అయితే మనం రుక్మిణీ కళ్యాణం ప్రసిద్ధిగా విన్నాం కదా ద్వాపరయుగ కథలో, ఆవిడ వెళ్ళి కులదేవత అయినటువంటి సర్వమంగళ గౌరీదేవతను ప్రార్థించింది, గౌరీ పూజ చేసింది అని. అలాగే ఆకాశ రాజు వంశంలో నారాయణవనం రాజులంతా కూడా అవనాక్షమ్మ అనేటువంటి దేవతను ఆరాధిస్తారు. ఆవిడ కాళీ స్వరూపమే. ఏదో ఒక కవి అంటాడు కలకత్తా కాళిక నాలిక అని. ఏదో ప్రాసకి బాగానే ఉంటుంది కానీ కలకత్తా వెళ్తే కాళిక నాలిక అంత భయంకరంగా ఏమీ ఉండదు. కానీ మీరు ఒక్కసారి కనుక ఈ అవనాక్షమ్మ అంటారే అవనిజాక్షి అంటే భూస్వరూపంలో ఉండి గొప్ప అందమైన కళ్ళు కలిగినటువంటి ఆ తల్లిని చూస్తే ఒక్క అడుగు వెనక్కేస్తారు. అంత కరాళంగా ఉంటుంది ఆ తల్లి. అంత ప్రతాపం ఉండేటువంటి కాళి కాబట్టే లోకపాలకురాలయ్యింది ఆ తల్లి జగన్మాత. కాబట్టి అక్కడికి వెళ్ళి పూజ చేసి పల్లకిలో వెళ్ళినటువంటి కల్పవల్లైనటువంటి 7 మల్లెల ఎత్తు సుకుమారి పద్మావతి అమ్మవారిని ఆ పల్లకిలో అలా వెనక్కి తీసుకొస్తున్నాను. మామూలుగా ఎవరు తీసుకొస్తారండి? బోయిలు తీసుకొస్తారు. హనుమాచార్యుల వారికి నచ్చల. ఈ బిరుసు బోయిలు కాకుండా అందమైనటువంటి ఆడపిల్లలు యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారట. తీసుకొస్తూ ఉంటే వాళ్ళని తిడుతాటండి హనుమాచార్యుల వారు.
కళ్యాణానికి చక్కగా ఆడపిల్లలు పల్లకి మోస్తూ తీసుకొస్తూ ఉంటే కులుకగా నడవరో కొమ్మలాల జలజల రాలిని జాజులు మాయమ్మకు కులక్కుండా నడవండి మీ మొహం మండ. ఏమిటా ఊపేసుకుని నడిచేస్తున్నారు యవ్వన గర్వంతో మీరంతా కూడా. జలజల రాలిని జాజులు మాయమ్మకు అమ్మ తల్లో పెట్టుకుంది, ఆ జాజి పూలన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి అని చెప్పి అలా చక్కగా జలజల రాలిని జాజులు మాయమ్మకు అని చెప్పి ఆ వచ్చినటువంటి ఆ కళ్యాణ కల్పవల్లిని అభివర్ణిస్తారు. అసలు ముత్యాల నీరాజనం ఇస్తారు కదా, ఇంటి దగ్గరికి వచ్చాక గుడి నుంచి బయటికి వెళ్ళి వచ్చింది 4 వీధుల్లో ఏ దృష్టి తగిలిందో అని చెప్పి ముత్యాలతో ఇవ్వండి నివాళి, అంతేగాని కర్పూరంతో ఇవ్వద్దు మసిబారిపోతుంది మా అమ్మ అని చెప్పి దెబ్బలాట పెట్టుకున్నాడు వాళ్ళతో, ఆడవాళ్ళతో అన్నమాచార్యులు వారు. ఆయన ఏమీ తగ్గడండి, అమ్మ అనేప్పటికి పొంగిపోతాడు ఆయన. ఎంత ఉత్సాహం వచ్చేస్తుందో ఆయనలో, ఎన్ని రకాలైనటువంటి మంగళాశాసనాలు చేసేస్తాడో. అలా అని చెప్పి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ చేశాడని కాదు. ఎవరో అన్నారట ఆడపిల్లి వాళ్ళు, నల్లగా ఉన్నాడేమిటి ఈయన, తెల్లగా ఉండేటువంటి పాలకడల్లో పుట్టినటువంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేటువంటి వాడు అనేప్పటికీ మీ మొహం మండ ఇంతంత కాటుకెట్టుకుని కాటుక కళ్ళతో చూసేస్తున్నారు మా స్వామిని. మీ దృష్టి నుంచి మీ కాటుక కళ్ళతో చూడటం వల్ల మా స్వామి నల్లగా ఉన్నాడు, కానీ లేకపోతే ఆయన పాలకడల్లో తెల్లగానే ఉంటాడు ఆ పురాణ పురుషుడు అని చెప్పి ఏతదఖిలంబునకు తానీశ్వరుండై సకల భూతములలో తా పొదలు వాడేతాడు. అసలు మీ అందరికన్నా మీ ఆడవాళ్ళు గోపికలు మీ అందరికన్నా కూడా అమ్మవారే పెద్ద అపరాధం చేస్తుంది. ఆవిడ కాటుకు పెట్టుకోమంటే మా స్వామినే పెట్టేసుకుంది ఆవిడ. జలధి కన్య అపాంగ లలితే క్షణములలో కలసి వెలగచునున్న కజ్జనంబవతుడు. అలా వదిలిపెట్టేస్తున్నారా? తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమెతడు. ఆ యతీశ్వరులు మనస్సు లోపల ఉగ్ర తపస్సులతో మా స్వామిని అలా నల్లబారిపోయేట్టుగా చేసేస్తున్నారండి. వాళ్ళ యతులను నిందించండి, మహాత్ములు నిందించండి, లేకపోతే ఆ కంటికి కాటుగ్గా పెట్టేసుకున్నటువంటి అలమేలు మంగమ్మను అనండి. ఎవరో చెప్పారు ఇందాక, ఆవిడ మహమ్మదీయ స్త్రీ అండి, బీబీ నాంచారి అని. బీబీ నాంచారి అనే అసలు పేరు ఎక్కడైనా మహమ్మదీయ స్త్రీలకు ఉంటుందా అండి? చూడు కుడిత్త నాచియార్ అంటే చూడి అంటే తమిళ భాషలో ఇచ్చినటువంటి దాన్ని, అంటే తాను ధరించినటువంటి దాన్ని ముందుగా చూడి తయారు చేసి తాను ధరించేస్తుంటా, కుడుత్త మళ్ళా ఇస్తుందిట. అలాంటి నాంచారి అందమైనటువంటి స్త్రీ తను ధరించి ఇచ్చినటువంటి స్త్రీ ఎవరు? గోదాదేవి. గోదాదేవి ఇప్పుడు కూడా గరుడ సేవ జరిగితే ఆ గరుడ సేవకు ముందే విల్లుపుత్తూరు నుంచి పాపం వైష్ణవ శిరోమణులు ఏనుగుల పైన మాలికను తీసుకొస్తారు. మాలాం విధార్య గరుడో పరిసన్నివిష్ట. స్వామివారు ఆ విల్లుపుత్తూరు నుంచి చూడు కుడుత్త నాచ్యారు ఇచ్చినటువంటి మాలిక ధరిస్తాడు. ఆవిడ గోదాదేవి. ఆవిడ ప్రార్థించింది స్వామిని ఎప్పుడో ద్వాపరయుగం అంతంలో, కలియుగ ప్రారంభంలోనే చక్కరక్కై వేంగడ వరకు ఎన్నై విదిక్కిట్రియే, చక్రాయుధాన్ని ధరించిన వెంకటేశ్వర స్వామే నా ప్రియుడు అని చెప్పేసింది. అలాంటి గొప్పదైనటువంటి మాలిక ధరించేటువంటి శ్రీనివాసుడు అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆయన అందరికీ కూడా దర్శనమిచ్చారు. లోకోత్తరంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. మనం కళ్యాణ మహోత్సవం చెప్పుకుంటూ ఉంటే ఎన్నోసార్లు వారికి అప్పగించేశారండి. ఇలాగా స్వామివారి కళ్యాణంలో, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసిన తర్వాత అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం జరిగి ఆకాశరాజు, ధరణీదేవతి, పద్మావతి అమ్మవారిని సమర్పించేసిన తర్వాత శ్రీనివాస మంగాపురంలో ఉండి ఆ తరువాత అమ్మవారిని తిరుమలకి తీసుకువచ్చి ఆయన గుండెలలో పదిలపరుచుకున్నాడు. శిలాంతరమూర్తిగా మారిపోయి కలియుగంలో భక్తని మీరు చెప్తున్నారు. రాముడిగా ఉంటే సీతను పెళ్లి చేసుకున్నాడు, రుక్మిణిగా అమ్మవారు ఉంటే ఆయన కృష్ణుడయ్యాడు. మరి ఇప్పుడు పద్మావతీ దేవిని మీరు చెప్తున్నారు. రాముడిగా ఉంటే సీతను పెళ్లి చేసుకున్నాడు, రుక్మిణిగా అమ్మవారు ఉంటే ఆయన కృష్ణుడయ్యాడు. మరి ఇప్పుడు పద్మావతీ దేవిని మీరు చెప్తున్నారు. రాముడిగా ఉంటే సీతను పెళ్లి చేసుకున్నాడు, రుక్మిణిగా అమ్మవారు ఉంటే ఆయన కృష్ణుడయ్యాడు.
మరి ఇప్పుడు పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూస్తూ ఉంటే ఓ పక్క శ్రీదేవితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూస్తూ ఉంటే ఓ పక్క శ్రీదేవితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూస్తూ ఉంటే ఓ పక్క శ్రీదేవితో ఈ ప్రశ్న ఆయనకి ఇద్దరు అంటూ ఉంటారు జనం. ఈ ప్రశ్న ఆయనకి ఇద్దరు అంటూ ఉంటారు జనం. ఈ ప్రశ్న ఆయనకి ఇద్దరు అంటూ ఉంటారు జనం ఉంటుంది. ఆ తల్లే ఎన్ని విధాలుగా 16,000గా మారగలదు. ఆ తల్లే భర్తు వెంకటనాయకస్య హృదయే అన్నా ఉంటుంది. ఆ తల్లే ఎన్ని విధాలుగా 16,000గా మారగలదు. ఆ తల్లే భర్తు వెంకటనాయకస్య హృదయే అన్నా ఉంటుంది. ఆ తల్లే ఎన్ని విధాలుగా 16,000గా మారగలదు. ఆ తల్లే భర్తు వెంకటనాయకస్య హృదయే. కాబట్టి అటువంటి నారాయణవనం ఆయనకి తొలిసారి కళ్యాణ వేదిక. కాబట్టి స్వామివారు భక్త సంరక్షణలో ఆయన మునిగిపోతే అటే దృష్టి 1000 కళ్ళు కూడా మరలు చేస్తారు. మరి ఆ సమయంలో ఒక అనంతుడో గరుడుడో లక్ష్మో విశ్వక్సేనుడో నారదుడో ఎవరు వెళ్ళి చెప్పగలరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి, ఆది మధ్యాంతరహితుడికి, కలియుగ ప్రత్యక్ష దైవానికి? అందుకని అమ్మవారు అటు చూస్తూ ఉంటే ఇటు చూడు అని చెప్పడానికి, ఇటు చూస్తూ ఉంటే అటు చూడు అని చెప్పి చూపించడానికి, అటు ఇటు రెండు పక్కల చూపిస్తూ ఉండటానికి భర్తు వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయ ఆత్మనః మూర్తిం శశ్వదీయం కృపామృతఝరీ. అలా 2 రూపాలుగా మారినటువంటి అమ్మవారు ఏం చేస్తుంది? స్వామివారిని కృప అనేటువంటి అమృత సముద్రంగా చేసేస్తుంది. కృపామృతఝరీ శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్హి దగ్ధాత్మనః. ఏవో కోరికలతో వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు అసలు మనం వినలేం. ఎన్ని రకాల కోరికలు, విన్నపాలు వినవలె వింత వింతలు అన్ని మనం చెప్పుకున్నాం కదా అన్నమయ్య కీర్తన. అలాగే ఎన్ని రకాల విన్నపాలు చేసినా కూడా దయామృత తరంగితంగా చేసేసింది కనుక శ్రోతస్విని భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్హి దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజనని పద్మావతి రక్షతాత్. శ్రీశక్తిగా భూశక్తిగా మనల్ని ఉద్ధరించడానికే అమ్మ 2 రూపాలను ధరించి ఆయన గుండెలపై ఉంది. అలా ఉండేటువంటి ఆ తల్లిని ఆయన నిత్యము కూడా కళ్యాణం లోక రక్షణ హేతున. మన కళ్యాణాల్లో సంకల్పం ఏమిటండి? నాకు సుఖం ఇవ్వటం కోసం. స్వామి కళ్యాణంలో సంకల్పం ఏమిటండి? లోకరక్షణ హేతున, లోకాన్ని రక్షించడం కోసం అని చెప్పి. కనుక అటువంటి లోకరక్షణ దీక్షా దక్షుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆయన కళ్యాణ మహోత్సవాన్ని మనం 3 రోజుల పాటు చక్కగా చేసుకున్నాం. ఈ కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరిగేట్టుగా 3 రోజులు ప్రవచనాత్మకంగా ఉండేట్లుగా ఏర్పాటు చేసినటువంటి మహనీయులకి అందరికీ కూడా నేను నమస్సుమాంజలు ఘటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాల్లో ఉన్న ప్రారంభంలో ముళ్ళపూడి రేణుక్ గారు వచ్చారు. అలాగే ఇప్పుడు రాధాకృష్ణ గారు మరి దశాబ్దం పాటు ఆయన సింగపూరు కళ్యాణాలు ఆయన ఆధ్వర్యంలో జరిపించి తణుకు పట్టణానికి వచ్చిన ఉగాది రోజున ఆ సంప్రదాయం మారకూడదని చెప్పి ఆయన చేశారు. తర్వాత నన్ను పిలిపిస్తే నేను రావడం కష్టం, మా అధికారులు అనుమతించరు అంటే ఆయన లేఖ రాసి ఇదిగో ఈయన నాకు కావాలి, ఈయన మా తణుకు వాస్తవ్యుడని చెప్పి. నేను తణుకు వాస్తవ్యుడిని కాదు, తణుకు అల్లుడినే నేను. కానీ ఆయన లేఖ రాసి నన్ను తెప్పించి నా చేత ఇక్కడ గ్రౌండ్స్లో సింగపూర్లో ఎలా తెప్పించారో తణుకులో కూడా అలా చెప్పించి కళ్యాణాన్ని పరిపూర్ణం చేశారు. ఆయన శాసనసభ్యులై మీ అందరి హృదయ నేత ఆయన ఆనందంగా ఉండొచ్చు, కానీ నాకు తృప్తి లేదండి. నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పినటువంటి నాకు తృప్తి కలగాలంటే ఆయన మంత్రి అవ్వాలండి, అప్పుడు నేను తృప్తిగా ఉంటాను. కాబట్టి అలాంటి ఉత్తరోత్తరాభివృద్ధి ఆయనకే కాదు, ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా 3 రోజుల పాటు ఒక దీక్షగా విన్నటువంటి మీ అందరికీ కూడా సకల విధములైనటువంటి శ్రేయస్సులు కూడా ఆ వెంకటాచలపతి అనుగ్రహించాలని స్వామి క్షేత్రం నుంచి వచ్చాను కనుక మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ స్వస్తి. ఇందిరారమణ గోవిందా, గట్టిగా చెప్పండి అమ్మ. లక్ష్మీరమణ గోవిందా, రమారమణ గోవిందా, ధాత్రీ వరద గోవిందా, మేదినీ వరద గోవిందా, ధరావరద గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.
వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక వెంకటరమణ గోవింద 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 గోవింద.